Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఇప్పుడే ధనుష్ గారి ఇడ్లీ కొట్టు మూవీ చూసి రావడం జరిగింది మావా. మూవీ ఎలా ఉంది అని మాట్లాడుకునే ముందు న్యూస్ త్రీ పీపుల్ రివ్యూస్ అండ్ వీడియోస్ చూసి మమ్మల్ని నమ్మి ఇంతలా నిలబెట్టిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకపోతే నేను లేను, ఈ యూట్యూబ్ ఛానల్ లేదు అండ్ నా టీం కూడా లేదు. ఎందుకు సడన్ గా మన న్యూస్ త్రీ పీపుల్ వాడు మనకి థ్యాంక్స్ చెప్తున్నాడు అంటే వాల్యూ మామా. ఇడ్లీ కొట్టు మూవీ చూసాక ఇంకా బాగా అర్థమైంది. ఇండెత్ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న పర్సనల్ మాట. మన లైఫ్ లో చాలా సినిమాలే చూస్తాం, ఇమిటేట్ కూడా చేస్తాం. కొంతమంది చెడు నేర్చుకుంటే కొంతమంది మంచి నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్ కేజీఎఫ్ సినిమాలో రాకీ బాయ్ యాటిట్యూడ్ చాలా మందికి నచ్చుతుంది. నాకు మాత్రం రాకీ బాయ్ వాళ్ళ అమ్మ కోసం ఇచ్చిన మాట చాలా ఇష్టం మావా. ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఇవ్వాలి అనుకుంటాడు. నాకు మూవీ మొత్తంలో ఆ పాయింట్ నచ్చింది. అలాగే ఈ ఇడ్లీ కొట్టు కూడా మావా. ధనుష్ పడే తాపత్రయం చూడాలి. సరే ఇంకా టాపిక్ ఆపి ప్లాట్ చెప్పు మావా ప్లీజ్. మురళీగా నటించిన ధనుష్ ఈ సినిమాకి డైరెక్టర్ మాత్రమే కాదు రైటర్ కూడా. అండ్ తన పర్ఫార్మెన్స్ ప్యూర్ సోల్ ఫర్ దిస్ ఫిల్మ్ మావా. మూవీలో ఉన్న అందరు యాక్టర్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ధనుష్ వాళ్ళ అమ్మ నాన్న ఒక చిన్న పల్లెటూరులో ఇడ్లీ కొట్టు నడుపుకుంటూ ఉంటారు. అండ్ ధనుష్ యాజ్ యూజువల్ గా ఈ జనరేషన్ వాడిలాగా వేరే ఊరు వెళ్లి మంచి జాబ్ తెచ్చుకొని కారు ఇల్లు కొనుక్కోవాలనుకుంటాడు. సో మురళి ఊరు వెళ్ళాక ఏమైంది, తను అనుకున్నట్టే అక్కడ ఉండిపోయాడా లేదా తన ఊరికి మళ్ళీ తిరిగి వస్తాడా అనేదే ప్లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ యాజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఇది తన బెస్ట్ అండ్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ అని నా ఉద్దేశం. రఘువరన్ బీటెక్ మూవీ తర్వాత ధనుష్ మూవీని నేను ఇంతలా ఎంజాయ్ చేశానంటే అది ఈ మూవీనే మావా. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే ప్యూర్ ఎమోషనల్ డ్రామా. స్టోరీ చాలా సింపుల్ కానీ ధనుష్ టేకింగ్ అండ్ రైటింగ్ వేరే లెవెల్ అంతే. ఫస్ట్ హాఫ్ ప్యూర్ ప్రెడిక్టబుల్ గా ఉంటది కానీ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. అండ్ ఈ మూవీ బీజిఎం కూడా చాలా బాగుంది. బాగుంది అంటున్నావు, కొంచెం ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పొచ్చు కదయ్యా. జీవి ప్రకాష్ మావా. అత్తరు కొట్టాడు బీజిఎం. చాలా చోట్ల చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. అది ఆయన బీజిఎం యాడ్ చేసిన వాల్యూ మూవీకి. అండ్ సాంగ్స్ కూడా కొన్ని చాలా బాగున్నాయి. మూవీ చూసాక మనం మూవీకి కనెక్ట్ అయితే ఆ పాటలు ఇంటికి వచ్చాక వినాలనిపించాలా చేశాడు. అండ్ ఇంకా ఎడిటింగ్ అండ్ అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ధనుష్ వైఫ్ గా నిత్యా మీనన్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ శాలిని పాండే, సత్యరాజ్ అండ్ అరుణ్ విజయ్ వీడిని సినిమాలో చూసాక క్లైమాక్స్ లో వీడిని ఇలా పెంచావేంటి సత్యరాజ్, ముందు ఫాదర్ గా నిన్ను రెండు పీకాలి అనే ఫీల్ తెప్పించింది. అండ్ మెయిన్ గా ఒక మాట మామా, ధనుష్ ఇల్లు అండ్ కొట్టు మాత్రం అది సెట్ డిజైన్ చేశారా లేకపోతే నిజమైన పల్లెటూరులో ఇల్లు తెలియదు కానీ సూపర్ గా ఉంది మావా. మూవీకి ఆ ఇల్లు అండ్ కొట్టే ప్రాణం అండ్ దే కనెక్ట్ విత్ అస్ త్రూ అవుట్ ద మూవీ. అండ్ ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే మీకు ఈ ఎమోషనల్ డ్రామా అమ్మా నాన్న చెప్పేది నచ్చకపోవడం అయితే మీకు ఈ సినిమా అస్సలు ఎక్కదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మంచి ఉన్న సినిమా, మంచి చెప్పే సినిమా మాకు వద్దు, ఈ వాల్యూస్ ఎథిక్స్ ఇవి మాకు సెట్ అవ్వు అంటే ఈ మూవీ మీకు కాదు. మీరు వేరే సినిమాకి వెళ్ళండి, మీకు ప్యూర్ రెడ్ సిగ్నల్ ఈ మూవీ అని చెప్తా. బట్ కొంతమంది నాకు అమ్మా నాన్న చెప్పేది ముఖ్యం మామా, ఐ లవ్ సెంటిమెంట్ అండ్ డ్రామా అంటే దిస్ మూవీ ఈజ్ ఎ ప్యూర్ గ్రీన్ సిగ్నల్ ఫర్ యూ అండ్ మీ. నేనైతే ఈ మూవీకి నా ఫ్యామిలీతో కలిసి మళ్ళీ వెళ్తా. ఇది నా వ్యూ. మరి మీరు మూవీ చూసారా? మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్సో మన కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ పర్టికులర్ రివ్యూని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకొక కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.